ఈరోజు వినిపించబోతున్న కథానిక రంగనాయకమ్మ గారు రచించిన కథ జీవితం. ఇందిర మనసు చాలా శాంతిగా ఉంది. రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. దాదాపు జాగారమైంది. పాప చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి మనసులో లేదు. లలిత తనకన్నా ఎంతో చిన్నది. లలిత అంత గ్రంథకర్త అయిందా? పోనీ అది చిన్నది, లోకజ్ఞానం తెలియంది అనుకుంటే ఈయన వివేకం ఏమైపోయింది? 6 ఏళ్లుగా తనతో సహవాసం చేసి 2 బిడ్డల్ని కని, భగవంతుడా ఇంతేనా అనురాగాలు? ఇంత అల్పమా జీవిత బాంధవ్యాలు? అక్కయ్య, ఇంకా పత్రిక కుర్రాడు రాలేదా? గబగబా వచ్చింది లలిత. అరే 10 కూడా దాటింది, ఎక్కడో షైర్లు కొడుతున్నాడు ఈ వెధవ అంది దురుసుగా. ఇందిరకు మాట్లాడాలనిపించలేదు. అయినా అంది, వాడే వస్తాడు, ఆ మాత్రానికే తిట్టుకోవటం ఎందుకు? తిట్టుకోక ఏం చేస్తారేం? 9 కల్లా ట్రైన్ వచ్చేస్తుంది. 10 గంటలకైనా పేపర్ తెచ్చి చావకపోతే మనకు పేపర్ ఇచ్చే భాగ్యానికి వాడు ఎన్నిసార్లు చచ్చి బ్రతుకుతాడు? లేట్ అయితే రాగానే నిలదీసి అడుగు, అది పద్ధతి. లలిత మాట్లాడకుండా మూతి ముడుచుకొని వంటింట్లోకి పోయింది. ఇందిర లేచి కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. టెంపరేచర్ లేకపోయినా లేచి తిరగలేకపోతోంది. చూస్తుండగానే రోగిష్టి దానిలా తను ఇంత నీరసపడిపోయిందేమిటి? చిక్కిపోయి శరీరమంతా పల్చబడి గాజులు కూడా వదులైపోయి ఎప్పట్లాగా ఆరోగ్యం వస్తుందో లేదో. ఇంకా రాలేదా? మళ్ళా వచ్చింది లలిత విసుగ్గా చూస్తూ. ఎవరు? అదే పేపర్ వాడు. రాలేదు. ఏం, ఎందుకంత కంగారు పడిపోతున్నావు? నీ రిజల్ట్స్ కానీ వస్తాయేమిటి? ఆశ్చర్యంగా చూసింది ఇందిర. గాడిద గుడ్డు, రిజల్ట్స్ వచ్చేదేమిటి? నేను షూర్గా పాస్ అవుతాను అతిశయంగా అంది లలిత. అయితే మరెందుకు ఈ కంగారు? వీక్లీ నిన్న రానే లేదు. ఇవాళైనా తెస్తాడో లేదో. ఎక్కడో పెత్తనాలు చేస్తున్నాడు వీడు. కావాలంటే వచ్చాక ఏదో నసుకుతాడు చూడు. చూద్దాంలే కానీ వీక్లీలో న్యూస్ ఏమిటి? ఏదైనా డిటెక్టివ్ కథ పడుతోందా? కాదక్కయ్యా, క్రిందటి వారం సుడిగుండం అనే కథ నువ్వు చదవలేదు? భలే బాగుంది కదూ. మంచి సస్పెన్స్లో పెట్టి సశేషం అన్నాడు. చచ్చే కోపం వచ్చింది. సేల్స్ కోసం నానా తిప్పలు పడుతుంటారు ఈ పత్రికల వాళ్ళు. కిటుకేమిటో తెలిసిపోయాక ఆ పత్రిక కొనకపోతేనేం? అమ్మో, అసలే సస్పెన్స్తో వారం రోజుల నుంచి చస్తున్నాను, విసుగొచ్చేస్తోంది. ఇందిర సాలోచనగా అంది. అసలు ఏమిటా కదా, కొంచెం చెప్పు, జ్ఞాపకం వస్తుంది. అదే అక్కయ్య, వేణుగోపాల్ అని ఓ లెక్చరర్ ఉంటాడు. పెళ్ళాం పేరు సావిత్రి. చదువు సంధ్య ఉండవు. ఓసారి వాళ్ళిద్దరూ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి ఆ డాన్సర్ తళుకు బెళుకు చూసి దాని వెనకాల పడతాడు కదూ. ఆ డాన్సర్ పేరేమిటబ్బా, మర్చిపోయాను. నళిని. సన్నగా తెల్లగా చాలా అందంగా ఉంటుంది కదూ. వేణుగోపాల్ నళినిని మనసారా ప్రేమిస్తాడు. ఇందిరకి ఒళ్ళు మండింది. ప్రేమ ప్రేమ అంటే అసలు నీకు అర్థం తెలుసా? పైగా మనసారా కూడాను. ఒకప్పుడు సావిత్రిని కూడా అలాగే ప్రేమించాడుగా. సావిత్రిని ప్రేమించలేదు, ప్రేమించానని భ్రమపడ్డాడంతే. అయితే ఇప్పుడు నళినినే నిజంగా ప్రేమిస్తున్నాడన్నమాట. నువ్వు సైకాలజీ కూడా చదివావు, ఎందుకంత హేళనగా మాట్లాడతావు? ఉక్రోషంగా అంది లలిత. అసలు సావిత్రి వేణుగోపాల్ ప్రేమ పొందడానికి ఎంత మాత్రం తగదు. ఆ విషయం అతను పెళ్లికి ముందే ఎందుకు ఆలోచించుకోలేదు? ఇప్పుడు నళినిని ప్రేమించాడంటావా? అదేమిటక్కయ్యా, చలం నీ ఫేవరెట్ కదా, అలా మాట్లాడతావేం? ఆకర్షణ అనేది ఎప్పుడు ఎవరి మీద కలిగినా కలగవచ్చని చలం ఎన్నో కథలు రాశాడు కదూ. ఇందిర భ్రాన్పడిపోయింది. లలిత లాంటి వాళ్ళంతా చలాన్ని అడ్డం చేసుకుంటుంటే, చలం నువ్వు సాధించిన మంచి చెడ్డల్ని తరాజులో వేసి నీ ఎదటే చూస్తే తప్పకుండా మూర్చబోతావు. లలిత, చలం నీలాంటి మూర్ఖులకి రాయలేదు అందామనిపించింది. ఇంతకీ ఆ కథలో సస్పెన్స్ ఏం ఉంది అంది. అదే చివరికి ఏమవుతుందో చదువుదామని. ఏమైతే బాగుంటుంది నీకు? వేణుగోపాల్ నళినిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదూ. మరి సావిత్రి? ఆశ్చర్యంగా అడిగింది ఇందిర. ఏ జబ్బో చేసి చచ్చిపోతే సరి. అదిరిపడింది ఇందిర. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. సాధ్యమైనంత తమాయించుకుంటూ సూటిగా చూసింది. పాపం సావిత్రి ఎవరికేం అపకారం చేసింది లలిత? లలిత కాస్త కలవరపడింది. అది కాదక్కయ్యా, నళిని కూడా వేణుగోపాల్ని గాఢంగా ప్రేమిస్తోందిగా. సావిత్రి కంటేనా? అసలు సావిత్రికి ప్రేమంటే ఏం తెలుసు? ఇందిరకి ఎంత కోపం వచ్చిందంటే లలిత తుళ్ళి పడేలాగా చెంపపెట్టు పెడదామనిపించింది. వెదవ్వాగుడు. అక్కగారి మౌనం చూసి లలిత అంది, నాతో ఇంత తర్కిస్తున్నావు కానీ అసలు రచయిత వేణుగోపాల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నాడో చదివావుగా. రీడర్స్కి నళిని మీద గోపాల్ మీద సింపతి వచ్చేలాగా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత వేణుగోపాల్ పశ్చాత్తాపడతాడేమో. కథలో ఏదో ట్విస్ట్ ఉంటుంది. ఒకవేళ నువ్వు అన్నట్లే కథ ముగిస్తే రైటర్ తప్పతాగి కూర్చుని జోగుతూ రాశాడని నేను పందెం వేస్తాను అంది ఇందిర ఆవేశంగా తీక్షణంగా చూస్తూ.
కూర మాడువాసన ఎప్పటినుంచో వస్తుంది. అయ్యయ్యో మర్చిపోయాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది లలిత. ఇందిర వెర్రిదానిలా గుమ్మం కేసి చూస్తూ కూర్చుంది ఎంతోసేపు. లలిత చెప్పే కథకి తన సంసారానికి చాలా పోలిక ఉంది. సాక్షాత్తు తన మొగుడే వేణుగోపాల్లా తయారవుతున్నాడు అనటానికి చాలా రుజువులు దొరుకుతాయి. నిమ్మకు నీరెత్తినట్లు తనెందుకింత ముభావంగా ఉంటుంది? పేపర్ పడింది కిటికీలోంచి. అడగకుండానే చెప్పాడు వాడు. ఇవాళ బండి చాలా లేటమ్మా, వీక్లీ కూడా రాలేదు, రేపు వచ్చేస్తుందిలేండి. హడావిడిగా సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోయాడు. ఇందిర మనసు కొంచెం తేలిక పడింది. లేచి పేపర్ తీసి టేబుల్ మీద పెట్టింది. వంటింట్లోకి వెళ్ళి మాడిన కూర తీరుతెనులు చూద్దామనుకుంది. వెళ్ళబుద్ధి కాలేదు. మందు తాగి నీరసంగా మంచం మీద పడుకుంది. నెల రోజుల క్రిందట ఇందిరకి వాంతులతో ప్రారంభమైంది జ్వరం. 2 రోజులు ఎలాగో తిని తినకుండా ఇంట్లో పనులు చేసుకుంది. మరో 2 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి నానా హైరానా పడ్డాడు ప్రకాశం. దగ్గర కూర్చుని చెప్పి చేయించుకునే ఓపిక కూడా లేదు ఇందిరకు. వంట మాట ఎలా ఉన్నా పిల్లల్ని చూడటం చెడ్డ విసుగ్గా ఉంది ప్రకాశానికి. చంటివాడికి తోక ఒకటే తక్కువ. తినేసి దొడ్డికి పరిగెత్తడం తప్పితే మరో ఉద్యోగం లేదు వాడికి. వాడి సేవతో కంగారెత్తిపోయాడు ప్రకాశం. ఇందిరా, మీ అమ్మగారిని అర్జెంటుగా రమ్మని వైరిచ్చేస్తాను అన్నాడు గరిటె అవతల పారేసి బట్టలు వేసుకుంటూ. ఇందిర లేచి కూర్చుంది. మా అమ్మ అయితే వారం రోజులైనా ఉండకుండా వెళ్తానని కూర్చుంటుంది. పోనీ లలితకి సెలవులేగా, ఎప్పుడూ రాలేదు కూడాను, దాన్ని పంపమని రాయండి. ఇది మరీ బాగుంది. నీ చెల్లాయి రావటం కాస్త పని పాట చేయటానికా, సినిమాలు అవి చూడటానికా? పర్వాలేదు, లలితకి అన్నీ వచ్చు. దాని దగ్గర పిల్లలకి కూడా అలవాటే. సరే అయితే తీరా బయలుదేరబోతూ వెనక్కి తగ్గి, అసలు లలితను పంపిస్తారా మీ వాళ్ళు అన్నాడు ప్రకాశం సందేహిస్తూ. ఏం, ఎందుకు పంపించరు? కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది ఇందిర. ఏమోలే, పెద్దవాళ్లకన్నీ ఎక్కడ లేని అనుమానాలు. అసలు వాళ్లకు లేని అనుమానాలన్నీ మీకే. ప్రకాశం మరేమీ అనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం వేళ వచ్చింది లలిత. సాక్షాత్తు దేవతలా కనిపించింది ఇందరికి. వచ్చావా తల్లి? అబ్బా, జ్వరంతో నేను మంచం ఎక్కితే ఇల్లు చూడు ఎలా ఉందో. అదిగో చంటి వెదవ రాగం. వంటింట్లో స్టవ్ ఉంది, బల్ల మీద పాలున్నాయి, కొంచెం వెచ్చబట్టి ముందు వాడికి ఇచ్చేయి, లేకపోతే ఒకరి మాటలు ఒకరికి వినిపించవు, వెళ్ళు ముందు అంటూ పని పురమాయించింది. లలిత కార్యరంగంలోకి దూకుతున్నట్లు పైట కొంగు నడుం చుట్టూ బిగించింది. రారా గాడిద, ఎందుకలా అరుస్తావు ఇంజన్లాగా అంటూ వాణ్ణి బరబరా లాక్కుపోయింది. మరో పావు గంటకి కానీ వాడి రాగం కట్టలేదు. నీళ్లు పోసి ఉతికిన చొక్కా తొడిగి తీసుకొచ్చింది. వీడు నా దగ్గర కూర్చుంటాడు కానీ 2 డబ్బాలు బియ్యం కొలిచి అన్నం వండు. పొద్దుటి కూరలేవో ఉన్నాయిలే, పర్వాలేదు, నీ స్నానం అయ్యాక మళ్ళా వేడినీళ్ళు పడేయి, ఓపిక తెచ్చుకుంటూ చెప్పింది ఇందిర. బావగారు ఎప్పుడొస్తారు? వచ్చేస్తారు. కాస్త ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి పెద్దలాడే వస్తున్నారు మరి. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఉంచు. అన్నట్లు సుజా ఆడుకోవటానికి పోయింది, రాగానే నీళ్లు పోయి. సరేలే, అన్నీ నే చేస్తాలే అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది లలిత. కూని రాగాలు తీస్తూ పని ప్రారంభించింది. డబ్బాలు, తట్టలు, బుట్టలు అన్నీ సర్దింది. గదులు శుభ్రంగా తుడిచింది. బండెడు విడిచిన గుడ్డలు నానబెట్టింది. స్టవ్ అంటించి ఎసరు పడేసింది. ప్రకాశం ఇంటికొచ్చాడు. ఇందిర మొహం కళకళలాడుతున్నట్లు కనిపించింది. లలిత వచ్చింది అంది శుభవార్త చెప్తున్నట్లు. వచ్చేసిందా? గడుసుపిండమే. స్టేషన్కి వెళ్దామనుకున్నాను కానీ ఆఫీస్లో వీలు కాలేదు. సరేలే, కాలేజీ పిల్ల, ఆ మాత్రం నోట్లో నాలుక లేకుండా ఉంటుందా? నాలుకేం కర్మ, పళ్ళు కూడా ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకోండి నవ్వుతూ అంది ఇందిర. నాన్న పిన్ని వచ్చింది పిన్ని అంటూ చెయ్యి పట్టుకుని లాగింది సుజా. పదరా మీ పిన్నిని చూద్దాం అంటూ కొడుకునెత్తుకుని వంటింట్లోకి బయలుదేరాడు ప్రకాశం. కూని రాగాలు తీస్తున్న లలిత టక్కున ఆపేసి సిగ్గుపడుతూ మొహం తిప్పుకొని నించుంది. బావగారు తెలిసినవాడే అయినా ఎప్పటికప్పుడు కొత్త సిగ్గు. చూడు పిల్ల, పని అది చేసుకోగానే పాటలు మాత్రం పాడకు. ఇంట్లో పేషెంట్లు 2 చంటివాళ్ళు పాపం పారిపోలేదు చూడు. వెనకాలే వచ్చిన ఇందిర నవ్వింది. చాలేండి, అసలే అది సిగ్గుపడుతోంది. అయినా లలిత ఎంత బాగా పాడుతుందో తెలుసా అంది. ప్రకాశం కాఫీ తాగి వారం రోజులైంది. మొహం వాచి ఉన్న రోడ్ల కొలతలకి బయలుదేరాడు. కొంచెం తొందరగా వచ్చేయండి, అర్ధరాత్రి వరకు మీకోసం లలిత కూర్చోలేదు, నేను అసలే ఉండలేను అంటూ హెచ్చరించింది ఇందిర. 8 గంటలకల్లా లలిత బట్టలన్నీ ఉతికి స్నానం చేసి వచ్చింది. ఇల్లు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. లలిత 2 రోజుల నుంచి తలదూవుకోలేదు, కాస్త చిక్కుతిద్దు అంది ఇందిర నెమ్మదిగా లేచి కూర్చుంటూ. లలిత చిక్కులు విప్పుతూ కూర్చుంది. పుట్టింటి కబుర్లన్నీ ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. అబ్బా, ఏమిటే కొత్త చిక్కులు వేస్తున్నావు? లేదక్కయ్యా, నెమ్మదిగా తీస్తున్నాను. ప్రకాశం 9:30కు వచ్చాడు. చాలా తొందరగా వచ్చేశాడు కదూ. అంతే మరి అంది ఇందిర. బజార్ నుంచి వచ్చిన కూరలన్నీ సర్దింది లలిత. ప్రకాశం స్నానానికి వెళ్ళాడు.
లలిత, బావకి అన్నం పెట్టు అంది ఇందిర పడుకుంటూ. అన్నీ అక్కడ పెట్టేస్తా గానీ నేను దగ్గర కూర్చోను బాబు అంటూ వెళ్ళింది లలిత. పీట వేసి అన్నం వడ్డించింది. మళ్ళా గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం మజ్జిగ పోసుకుంటూ ఇందిరా ఉప్పు కావాలి అంటూ అరిచాడు. ఇందిర లలిత కేసు చూసింది. వెళ్ళి చూడు, పరాయి వాళ్ళ ఏమిటి అంత సిగ్గుపడటానికి అంటూ మందలించింది. వంటింట్లోకి వెళ్ళింది లలిత. బావగారి పళ్ళెంలో ఉప్పు వేసి తలుపు నానుకొని నించుంది. ప్రకాశం తలెత్తి చొరవగా చూశాడు. చిన్నప్పుడు నా దగ్గర ఎన్ని డబ్బులు తీసుకునేదానివో అప్పుడే మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ. లలిత సిగ్గుతో మాట్లాడలేదు. ఇందిర పెళ్లినాటికి లలిత 12 ఏళ్లది. పరిగిణీలు కట్టుకుని తిరిగేది. అబ్బా, 6 ఏళ్లలో ఎంత మార్పు! మిసమిసలాడుతూ తెల్లగా, ఎత్తుగా, పెద్ద పెద్ద కళ్ళు, బారెడు జడ. చాలామంది ఆడవాళ్లు కథల్లో కన్నా 1000 రెట్లు అందంగా ఉంటారు. లలితకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు ప్రకాశం గదిలోకొస్తూ. నిద్రరాని కళ్ళతో నీరసంగా చూస్తూ, సిగ్గే, 2 రోజులు పోనివ్వండి, ఎలా వాగుతుందో అంది ఇందిర. మర్నాడు కాఫీల వేళ లలిత కాస్త సిగ్గు వదిలించుకొని మాట్లాడింది బావగారితో. పరీక్షలు ఎలా రాశావు? బాగానే రాశాను. క్లాస్ వస్తుందా? ఏమో, నాకేమన్నా జ్యోతిష్యం తెలుసా? అబ్బో, జాతక చక్రాల మీద ఆధారపడి ఉందా నీ పరీక్ష అంటూ నవ్వాడు ప్రకాశం. కాఫీ తాగుతూ ఇందిర దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది ఇందిరా? టెంపరేచర్ ఎక్కువైనట్లుంది. నిన్నట్లా లేదు, నీరసంగా పడుకుని అంది ఇందిర. లేచి మొహం కడుక్కొని మందు వేసుకో, డాక్టర్ గారికి చెప్పి వెళ్తాను. ఏదైనా మందు మారిస్తే సాయంత్రం చూద్దాం. ఇందిర ఓపిక తెచ్చుకొని లేచి కూర్చుంది. మొక్కు తీర్చుకున్నట్లు మందు మింగి మళ్ళా పడుకుంది. ఆ పడుకోవటం వారం రోజుల వరకు మూసిన కన్ను తెరవకుండా మందు మింగటం తప్పితే మరో ధ్యాస తెలియకుండా పడుకుంది. చలి జ్వరంతో టెంపరేచర్ తగ్గినట్లే తగ్గి హెచ్చుతూ ఉండటంతో పద్యం ప్రసక్తి ఏ రోజుకా రోజే వాయిదా పడుతూ వచ్చింది. మొత్తంగా జ్వరం తగ్గింది. రోజంతా రాలేదు. అసలు తిండి లేదన్న బెంగ కన్నా తల ఒళ్ళు మాసి కంపరం పుడుతోందంటూ విసుక్కుంది ఇందిర. చెమటలు ఒత్తుకుంటూ, లలిత, వేడినీళ్లు పెడదు, తల రుద్దేసుకుంటాను, తేలిగ్గానే ఉంది అంది లేస్తూనే. జ్వరం తగ్గిందో లేదో అప్పుడే తల రుద్దుకుంటావా? భలే దానివే. ప్రకాశం కొంచెం కోపంగా చూశాడు. నా బాధ మీకేం తెలుసు? చిరాకుతో చచ్చిపోతున్నాను. మనిషి దగ్గర ఇంత వాసన వస్తే డాక్టర్ గారు మాత్రం ఏమనుకుంటారు? తల రుద్దుకోలేదనుకుంటారు అంటూ నవ్వాడు. ఇందిరికి ఉక్రోషం వచ్చింది. అవును, మీకు నవ్వులాటలాగే ఉంటుంది. నేను మాత్రం తలంటుకోవటం మానను. లలిత, వెళ్ళు, పొయ్యి అంటించు, నీకు కాదు చెప్పేది అంటూ కోపంగా చూసింది. లలిత బావగారి కేసు చూసింది. ప్రకాశం లలితని వెళ్ళిపోమ్మని సైగ చేశాడు. ఇందిర దగ్గర కూర్చుంటూ, సరే తలంటుకుంటావనుకో, ఏమన్నా అయితే ఏమవుతుంది? ఏదో అవుతుంది, ఇప్పుడు తెలుస్తుందా? పోనీ అయితే అవుతుంది, మీకేం? చాలే, పిచ్చిదానిలా మాట్లాడకు అంటూ లేచాడు. నువ్వు తలంటుకున్నావంటే నేను అన్నం తినను. పోనీ మానండి, నాకేం? పెంకిగటం విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అరుస్తూ. ఇందిర తీరిగ్గా పడుకుంది. ప్రకాశం కోపం చూస్తే నవ్వొచ్చింది. తనకేమైనా అయితే ఆరాటపడే భర్త. అసలు తనకి చాలా సీరియస్ అయినప్పుడు దగ్గర కూర్చొని దిగులుగా భయంగా చూస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందో. ఇందిర జ్వరం ధర్మమా అని లలిత సిగ్గు వదిలిపోయింది. నవ్వుతూ పేలుతూ శుభ్రంగా మాట్లాడేస్తోంది బావగారితో. మరో 2 రోజుల్లో ఇందిర పథ్యం తినింది. తలంటుకుంది. నిద్రపోకుండా పుస్తకాలేవో తిరిగేస్తూ కూర్చుంది. వరండాలో ప్రకాశం, లలిత పిల్లల గంతులు చూస్తూ పగలబడి నవ్వుతూ చప్పట్లు కొడుతూ పిల్లల కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నారు. ఇందిరకి మందుమాట జ్ఞాపకం వచ్చింది. లలిత అంటూ పిలిచింది 2-3 సార్లు. సుజా అంది మరో 2 సార్లు. వాళ్ళ నవ్వుల లోకంలో ఇందిర కీచుకేకలు వినబడలేదు. ఇందిరకు చిరాకేసింది. లేచి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని మందు వేసుకుంది. లలిత నవ్వుతోందో మాట్లాడుతుందో తెలియకుండా నవ్వుతూ మాట్లాడుతోంది. ఇందిర లేచి వెళ్ళింది. ప్రకాశం, లలిత ఇలస్ట్రేటెడ్ వీక్లీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు. బావా, ఈ అబ్బాయి గెడకరలా ఉన్నాడు కదూ, చూడు ఈ అమ్మాయి ఎంత బోండాంలా ఉందో. ఇదిగో ఈ చివరి ఫోటోలో అమ్మాయి అయితే వీడికి సరిపోయింది. బావోయ్, ఈ బోండానికి ఇక్కడో బోండం ఉన్నాడు అంటూ జంటల్ని విడదీసి సన్నటి వాళ్ళకి సన్నటి వాళ్ళని, లావుగా ఉన్న వాళ్ళకి లావు వాళ్ళని, అందమైన వాళ్ళకి అందమైన వాళ్ళని కలిపి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. చూస్తున్న కొద్దీ ఇందరికి అసహ్యం వేసింది. లలిత చిన్నప్పటి నుంచి చలాకీ అయిందే గాని కాలేజీలో చేరిన తర్వాత ఇలాంటి వెధవాళ్ళరి నేర్చినట్టుంది. మరీ చిన్నదా చితకదా అయినా ఈ పెద్ద మనిషికైనా ఇంగితం ఉండొద్దు, దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండొద్దు విసురుగా అంది. కావాలనే. ఏమిటి అన్నాడు ప్రకాశం నొసలు చిట్లిస్తూ. వాళ్ళంతా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని ఫోటోలు తీయించుకుంటే వాళ్ళ ఈడు జోడు ప్రసక్తి మీకెందుకు? పోనిద్దు, ఏదో సరదా. అదేం సరదా, పిచ్చి సరదా.
చిరాగ్గానేసి గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. సరదా అట సరదా, వెదవ సరదా. ఏ జోక్సో చదువుకోవచ్చుగా, ఏ కార్టూన్సో చూసుకోవచ్చుగా. అక్కగారు వెళ్ళిపోయాక లలిత కిక్కురుమనకుండా కూర్చుంది బుద్ధిగా పుస్తకం తిరిగేస్తూ. ప్రకాశం బజారుకి బయలుదేరుతుంటే లలిత గబగబా వచ్చి చెప్పింది, బావా ఇవాళ తొందరగా వచ్చేయి, కల్పలత ఉంది, సరదాగా విందాం. వచ్చేస్తాలే అంటూ సైకిల్ ఎక్కాడు ప్రకాశం. ఇందిరికి ఆశ్చర్యం వేసింది. బావా మరదులు కలిసి వినాలా పాటలు? ఎలా ఉంటుందో ఆ సరదా. అన్నారే గాని ఈయనగారు పెందలాడి రావడం కూడానా? బావ మీద లలితకు ఉన్న నమ్మకం భర్త మీద ఇందిరకు లేదు. కానీ వార్తలు కూడా అవ్వకుండానే వచ్చేశాడు ప్రకాశం. ఏమిటివాళ అప్పుడే గుర్తొచ్చింది ఇల్లు? నవ్వుతూ అంది ఇందిర. ఇంటికి తొందరగా రావడం నేరం కాదుగా అంటూ తను నవ్వి స్నానానికి పోయాడు. తీరా కల్పలత ప్రారంభమైతే గాని ప్రకాశం అంత తొందరగా ఇంటికొచ్చిన కారణం స్ఫురించనే లేదు ఇందిరకి. ఇందిర మడత కుర్చీలో వెనక్కి వాలి పడుకుంది. లలిత, ప్రకాశం, సుజాత రేడియో చుట్టూ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. రేడియో పెట్టారే గాని ఒక్కళ్ళు పాటలు వినటం లేదు. ఆ పాటల తాలూకు సినిమా కబుర్లు, విమర్శలు, నవ్వులు. ఇందిరికి తలనొప్పి ప్రారంభమైంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే అబ్బా ఈ పాట నాకు భలే ఇష్టం అంటూ ఎగిరి గంతేసినంత పనిచేసింది లలిత. షూటింగ్ అయ్యే వరకు వాళ్ళు వర్షంలో నడుస్తూనే ఉంటారు కదూ బావా. ఓసారి మా ఫ్రెండ్ వాళ్ళు మద్రాసు వెళ్ళారట. ఎదుటన ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతూ ఉంటే చెప్పలేని ఆహాయి. ప్రకాష్ లలిత కేసి చిలిపిగా చూస్తూ అడిగాడు. లలిత, ఆ హాయి నీకు తెలుసా? ఛీ పోబావా అంది కోపం నటిస్తూ. నిజంగా లలిత నటిస్తుందనే అనిపించింది ఎందుకో. ప్రకాశం మళ్ళా అన్నాడు, పోనీ మీ అక్కనడుగు. ఇందిరకి ఒళ్ళు చచ్చిపోయింది. వాళ్లతో పాటు కలిసి నవ్వలేదు. ఛే ఏం మనుషులు అనిపించింది. ఆ గోల మధ్య పాట అయిపోయింది. అందాల చేతులు కందేను పాపం వస్తోందిప్పుడు చూడు పందెం అంది లలిత ధీమాగా. రాదు పందెం అన్నాడు ప్రకాశం పోటీగా. హరిరిహ ముగ్ధవరు దినికరే ప్రారంభమైంది. భగవాన్ రక్షించు రక్షించు అంటూ చెవులు మూసేసుకుంది లలిత. బాబోయ్ ఈ పాట నేను వినలేనంటూ ఆక్రోశించింది. పాట వినబడుకుతున్నట్టే మొహం చిట్లిస్తూనే ఉంది. కాసేపటికి అమాయకంగా మొహం పెట్టి అయిపోయిందా బావా అంది. అయిపోయింది అన్నాడు ప్రకాశం లలిత మొహం చూస్తూ. లలిత చెవుల మీద నుంచి చేతులు తీసేసి సినిమాల్లోలాగా కెవ్వుమనరుస్తూ మళ్ళీ మూసేసుకుంది. చి పోబావా అన్ని అబద్ధాలే అంది చురచురా చూస్తూ. ఆ పాట నిజంగానే అయిపోయింది. వరించి వచ్చిన మానవ వీరుడు ప్రారంభమైంది. బావా ఆ హరిరిహం ఇంకా అయిపోలేదా అంది విసుగ్గా మొహం పెట్టి లలిత. లేదు మళ్ళా నన్ను తిడతావు అన్నాడు ప్రకాశం. లలిత మరో గడియకి చేతులు తీసేసి పోబావా చెప్పవేం, ఈ పాట నాకెంతో ఇష్టం. ఈ పిక్చర్ నేను 6 టైమ్స్ చూసా అంది తన కళాభిరుచి వెల్లడిస్తూ. ఇదే కాబోలు సరదాగా పాటలు వినటమంటే అనుకుంది ఇందిర విసుక్కుంటూ. ఇంకా కూర్చోబుద్ధి కాలేదు. రేడియో కట్టి పారేసి కబుర్లు చెప్పుకోరాదు అంది లేస్తూ. ఏం వెళ్ళిపోతున్నావు అన్నాడు ప్రకాశం. తలనొప్పిగా ఉంది పడుకుంటా అంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. లలిత అల్లరి నవ్వులు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక్కడ తను కూర్చున్నంతసేపు నేనున్నట్లే ప్రవర్తించలేదు వాళ్ళు. ఆ వేళా కోళాలు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటాలు. తను పిచ్చిగా ఆలోచించటం లేదు కదా. లలిత మొదటి నుంచి చిలిపిదే. ఇక ఈయన తను మాట్లాడకుండా నీరసంగా కూర్చుంటే మరదలితో ఏదో కాలక్షేపం పిల్లల గోల ఉండనే ఉంది. ఇందిర ఎటూ ఆలోచించలేక కళ్ళు మూసుకు పడుకుంది. కల్పలత అయిపోయింది. ఎవరో ఆలాపన ప్రారంభిస్తుంటే టక్కున ఆ విద్వాంసుడు గొంతు నొక్కేశారు. బ్రతికాం అంది లలిత ఆపదలోంచి బ్రతికి బయటపడ్డట్లు. అన్నట్టు నువ్వేదో చాలా బాగా పాడతావందిగా మీ అక్కయ్య, విందాం ఓ పాట పాడు అన్నాడు ప్రకాశం. అక్కయ్య పిల్లలు నిద్రపోతున్నారు. ఎటొచ్చి పరిగెత్తాల్సిన వాడివి నువ్వే ఈ రాత్రివేళ. ఏ మోకాళ్ళలో బద్దలు కొట్టుకుంటావు అంది లలిత నవ్వుతూ. నాకు నచ్చకపోతే నీ నోరు మూసేస్తాను గాని పాడు. ఏం పాడను, నాకు సంగీతం వగైరా రావు, సినిమా పాటలు పాడనా అంటూ నా మాట నమ్మితివేలా అంటూ ప్రారంభించింది. పాటంతా విన్నాడు ప్రకాశం. 2-3 పాటలు కోరి పాడించుకున్నాడు. చక్కగానే పాడింది లలిత. తీగలా మృదువుగా తేలిగ్గా సాగుతోంది కంఠం. పాడటం కూడా నేర్పుగానే ఉంది. ప్రకాశం సంతోషంగా అన్నాడు, చాలా బాగుంది లలిత నీ కంఠం, నిజం. అందుకేనా నోరు ముయ్యలేదు అంటూ నవ్వింది లలిత. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇందిరకు నిద్ర పట్టేసింది. లలిత వచ్చి 2 వారాల పైనే అయింది. ఇందిర జ్వరం గొడవలో పడి అన్నాళ్ళు సినిమా పేరెత్తకుండా ఓపిక పట్టింది. బావా ఇవాళ ఏదైనా పిక్చర్కి వెళ్దామా అంది. ఏం పిక్చర్? ఏదో ఒకటి ఇంట్లోంచి బయటపడితే చాలన్నట్టుంది లలితకి. అలాగే వెళ్దాం అన్నాడు ప్రకాశం. వెళ్దామంటే కాదు, నువ్వు తొందరగా రావాలి. అరే కట్టుకున్న పెళ్ళం కూడా నాకు ఇలా ఆర్డర్స్ వేయలేదే
అయితే వద్దులే, నేను అసలు సినిమాకి రాను అంటూ మూతి ముడుచుకుని వంటింట్లోకి పోయింది. అరరే లలిత, లలిత అంటూ వెంటబడ్డాడు ప్రకాశం. లలిత జడ దొరకబుచ్చుకున్నాడు. చెప్పు, కోపం పోయిందా? ఇందిర బయటకొచ్చింది. ఏమిటి అంటూ. ప్రకాశం తడబడ్డాడు. లలిత పిక్చర్కి వెళ్దామని సరదా పడుతోంది. అలాగేలే అన్నా అంటూ వంటింట్లోంచి గబగబా బయటికి పోయాడు. ఇందిర మాట్లాడలేకపోయింది. ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంది. అసలు ఈ మధ్య లలిత తన ఎదుట మసలటమే మానేసింది. మధ్యాహ్నం పూట తన గదిలో కూర్చుని చదువుకునేది. అదేం లేదు. ఎంతో అవసరమైతే తప్ప తన దగ్గరికి రావటం లేదు. సినిమాకి వెళ్తానని ముందు తనతో చెప్పకూడదు? పోనీ తీసుకెళ్ళండి, దానికి అస్తమాను సినిమాలు చూడటం అలవాటు అంది ముభావంగా. సాయంత్రం 4 గంటలకల్లా వంట గింట చేసేసింది లలిత. పిల్లల్ని తయారు చేసింది. తను ముస్తాబాయి కూర్చుంది. లలిత రెడీయానా అంటూ వచ్చాడు ప్రకాశం వీధిలోంచే. ఎంత జ్ఞాపకం! ఓ నీదే ఆలస్యం అంటూ బయటకు వచ్చింది లలిత. ప్రకాశం కొత్తగా చూస్తున్నట్లు చూశాడు. ఎర్రటి బార్డర్ పరికిణీ మీద తెల్లటి టెర్లి నోని వేసుకుంది. ఒంటి పొర పైట మీదికి పెద్ద లాకెట్ చైన్ వేలాడుతోంది. 2 జడలు రిబ్బన్లు లేకుండా వదిలేసింది. చెవులు రింగులు చెంపలకి తగిలేలా తమాషాగా తల ఊగిస్తూ కాఫీ తెచ్చింది. తీసుకో బావా తొందరగా. ప్రకాశం కాఫీ తాగాడు. ఇందిరా, మేము వెళ్తున్నాం. లలిత హై హీల్స్ బిగించుకుంది. ఇందిర బయటకొచ్చింది. ఇప్పటి నుంచినా గంట పైగా ఉంది. అలా షాపులన్నీ చూసుకుంటూ వెళ్తాం. బాబుని ఉంచే లలిత, వాడెందుకు అంది ఇందిర. పర్వాలేదులే, నిన్నసలే విసిగిస్తాడు. సుజా నడుస్తుందిగా, నేను ఎత్తుకుంటాను అన్నాడు ప్రకాశం. అబ్బా, ప్రకాశానికి ఎంత ఓర్పు వచ్చింది. వాళ్ళంతా వెళ్తుంటే ఇందిర వీధి గుమ్మంలోనే చూస్తూ నించుంది. ఇందిర ఆలోచనలు పరిపరి విధాలా పరుగులెత్తాయి. ప్రకాశం మునుపట్ల దగ్గర కూర్చుని ఎలా ఉంది ఇందిరా అని అడిగిన పాపాన పోవటం లేదు. 5 నిమిషాలైనా సరిగ్గా మాట్లాడటం లేదు. ఇందిరకి జ్వరం తగ్గిందే గాని నీరసం తగ్గలేదు. లేచి తిరగలేకపోతోంది. డాక్టర్ని అడిగితే బాగా విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మందులు మింగి టానిక్కులు తాగి కుంటి కోడిలా ఎంతసేపు గదిలో పడుకోవడం. నీరసం వల్ల ఏం చేయలేకపోతోంది. కావలసింది కూడా విశ్రాంతేగా నిట్టూర్చింది ఇందిర. అమ్మా అమ్మా, పిన్ని నీ చీర కట్టుకుంటోంది అంటూ రాగయుక్తంగా పాడుతూ గంతులేస్తూ వచ్చింది సుజాత. ఏదో నవల చదువుకుంటున్న ఇందిర పుస్తకం మడిచి చూసింది. రామ్మ చూపిస్తాను అంటూ చెయ్యి పట్టుకుంది సుజా. ఇందిర లేచి వెళ్ళింది. పెట్టె మీద జరీ పువ్వుల నీలం చీర తీసి ఉంది. లలిత బ్లౌజ్ కుట్లు ఊడదీస్తోంది. అక్కగారిని చూడగానే అదో మాదిరిగా నవ్వుతూ, ఇవాళ నీ చీర కట్టుకుంటానక్కయ్యా, నా బ్లౌజ్ లేవి దానికి మ్యాచ్ కావటం లేదు. ఇది చాలా టైట్గా ఉంది నాకు, అందుకని మళ్ళీ కుట్టేస్తాలే అంటూ చేతులు లూజ్ చేసింది. వద్దు, అది చాలా మంచిది. కాసేపు ఏటో తిరిగి రావటానికి అంత పెద్ద చీరెందుకు అందామనిపించింది ఇందిరకి. కట్టుకో, ఏం పోయింది అనేసి వచ్చేసింది. ఇందిర మనసులో లేదు. పోనీ చిన్నపిల్ల అస్తమాను ఇంట్లో చాకరీ చేస్తూ ఏం ఉంటుంది, కాసేపు ఎటైనా తిరిగి వస్తే బాగుంటుంది అనుకుంది మొదట్లో. బయటికి వెళ్ళటం ప్రారంభించిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మానలేదు బావ మరదుళ్ళు. 2 వారాల్లోనూ 6 సార్లు సినిమాలకు వెళ్ళారు. మిగతా రోజులు బీచ్కో పార్కుకో షికారు. రోజు కొత్త కొత్త బట్టలతో రకరకాలుగా అలంకరించుకుని బయలుదేరుతుంది లలిత. ఆఫీస్ పని అని అలమటించే ప్రకాశం 5 ఇంటికి వచ్చేస్తాడు. కాఫీ తాగటమే ఆలస్యంగా బయలుదేరిపోతారు. 9కే తిరిగి రావటం. వచ్చి ఇద్దరు కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటారు అన్నాలు. మరో గంట హస్కు కొట్టి అప్పుడు పడుకుంటారు. ఎన్నాళ్ళీ వరస, దానికి బుద్ధి లేకపోతే ఈయన వివేకం ఏమైంది? సరే వెళితే వెళ్తుంది. వెక్కిరించినట్లు ఏరి కోరి తన చీర కట్టుకోవటమేమిటి? అన్ని బట్టలున్నాయి. దెయ్యంలా అంత పెద్ద పెట్టి తెచ్చుకుంది. అవన్నీ పనికిరాకపోయాయా? తన చీర, అది జరీ పువ్వుల నీలం చీర, అసలు చాలా ప్రత్యేకత ఉంది దానికి. 4 నెలల క్రిందట తను పెళ్ళై 6 ఏళ్లు నిండాయని ప్రకాశం స్వయంగా సెలెక్ట్ చేసి తెచ్చాడు. ఆ సాయంత్రం అప్పటికప్పుడు కట్టుకుంది ఇందిర. తలనిండా మల్లెపూలు పెట్టుకుంది. ఇందిరను చూసి ప్రకాశం చాలా మురిసిపోయాడు. సినిమాకి వెళ్దామా అన్నాడు. ఇప్పుడేం సినిమా? అన్నాలు తినేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అంది ఇందిర. చిన్న సవరణ, కూర్చోవటం కాదు అంటూ చిలిపిగా చూశాడు. ఇందిర కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడిపోయింది. అన్నాలు తిన్నాక వంటిలు సర్దుకొని వచ్చేసరికి ప్రకాశం దొంగ నిద్ర నటిస్తూ పడుకున్నాడు. పిల్లలిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఇందిర నిశ్శబ్దంగా అగరొత్తులు వెలిగించి వెనక్కి తిరిగింది. సెంటు సీసా గుప్పెట్లో గట్టిగా పట్టుకుంది. మంచం దగ్గరికి వెళ్దామా అంటే మొదటి రాత్రిలాగా పుట్టెడు సిగ్గు ముంచుకొచ్చింది. 6 ఏళ్లుగా తెలిసిన భర్త కొత్త వ్యక్తిలా కంగారు పుట్టిస్తున్నాడు. లైటు తీసేసి ఆయన పాదాలు ఒత్తుతూ కూర్చుంది. ప్రకాశం చీకట్లో దొంగ చూపులు చూశాడు. చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. చీకట్లో కూడా ఈ చీర మీద పువ్వులు మెరుస్తున్నాయే. అబ్బా, నువ్వెంత అందంగా ఉన్నావు ఇందు అన్నాడు.
ప్రకాశం హృదయపూర్వకంగానే అన్నాడని ఇందిర ఎన్ని యుగాలైనా గుర్తుంచుకుంటుంది. ఆ అనుభూతిలో అంత విశ్వాసం ఉంది. లలిత, వద్దు, ఆ చీర కాదు, మరేదైనా కట్టుకో అనయ్యాలని విసుగా లేచింది. అక్కయ్య ఎలా ఉంది అంటూ వచ్చింది లలిత. ప్రాణపడిపోయింది ఇందిర. లలిత ఆ చీర కట్టేసుకుంది. జరీ అంచు పాదాల మీదికిగా జారాడేలాగా పొడుగ్గా పెట్టుకుంది కుచ్చెళ్ళు. పైట కొంగు కూడా పొడుగ్గా వేసుకుంది. రింగులు తీసేసి అక్కగారి రాళ్లదిద్దులు పెట్టుకుంది. చేతులకి నిండుగా నీలం రంగు గాజులు వేసుకుంది. కళ్ళకి కాటుక దిద్దుకుని గుండ్రటి కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఇందిరవే స్లిప్పర్స్ తొడుక్కుంది. ఎలా ఉందక్కయ్యా అంది లలిత రెట్టిస్తూ, తనకేసి తనే చూసుకుంటూ. అమ్మలా ఉంది అంటూ గంతులేసింది సుజాత. నిజంగా ఇందిరే భ్రమపడింది. 5-6 ఏళ్ల క్రిందట తను అచ్చం అలాగే ఉండేది. ఇప్పుడు ఈ ఆకారంతో బావుందే, చాలా బావుంది అంది భారంగా. మీ బావ ఇంకా రాలేదు కదూ అంది. లేదు, ఇంకా రాలేదు. అదే చూస్తుందట. తనకు కూడా లేని తహతహ నిరీక్షణ. ప్రకాశం రానే వచ్చాడు. లలితని ఆపాదమస్తకం ఆశ్చర్యంగా చూశాడు. వాటే వండర్, ఇద్దరిందిరలా? అసలు ఇందిరెవరో తెలియటం లేదే అంటూ లలిత పైటకొంగు పట్టుకోబోయాడు. లలిత చిరుకోపంతో విదిలించుకుంటూ కళ్ళజోడు పెట్టుకోరాదు అంది. ఇందిర మాట్లాడలేదు. అసలు ఇందిర ఎవరో తెలియటం లేదని తన భర్త హాస్యానికంటే మాత్రం భరించగలిగే శక్తి తనకెక్కడిది? లలిత, కాఫీ తెచ్చి అంది చిరాకు ఎంతమాత్రం కనిపించనీయకుండా. ప్రకాశం మొహం కడుక్కునొచ్చి కాఫీ తాగాడు. ఏం కదా, పెళ్లి కూతురులా తయారయ్యావు అన్నాడు లలితని ఓరగా చూస్తూ. లలిత మూతి ముడిచింది. నువ్వే అంతా మర్చిపోతే నేనసలు రాన్లే. బాబోయ్, అంత కోపమే ఈ దీనుడు మనజాలడు. లేకపోతే ఎవరో ఫ్రెండింటికి వెళ్దామని చెప్పి ఏం కదా అని అడుగుతావేం? సారీ లలిత, మర్చిపోయాను. అయితే నువ్వు రెడీయేగా? ఓ పద. దగ్గరే అన్నావుగా. మరీ అంత దూరం కాదులే, కబుర్లు చెప్పుకుంటూ పోతే ఎంతసేపు? అంత నడవలేకపోతే అప్పుడే ఎక్కేద్దాం రిక్షా. ఇందిరా, మేం వెళ్తాం. నిద్రపోకు, మళ్ళా రాత్రి నిద్ర పట్టడం లేదని గొడవ చేస్తావు అంటూ బాబునెత్తుకున్నాడు ప్రకాశం. ముభావంగా కూర్చుని ఉన్న ఇందిర తలెత్తి, వాణ్ణి ఉంచేయండి. రోజు అలా బయట గాలిలో తిప్పుతుంటే ఏ రొంపైనా చేస్తుంది. రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు అంది. ప్రకాశం బాబుని ఇందిరకు అందిస్తుంటే వాడు ఉండనని పెనుగులాడాడు. ప్రకాశం బలవంతంగా దించేస్తూ, మీ అమ్మ దగ్గర ఉండు నాన్నా, బిళ్ళలు బిస్కత్తులు అన్నీ తెస్తాను అంటూ నచ్చజెప్పబోయాడు. వాడు ఏడుస్తుంటే ఇందిర లేచి ఎత్తుకుంది. ప్రకాశం, లలిత, సుజా వెళ్ళిపోయారు. వీధి తలుపులు వేసేసి ఏడుస్తున్న బాబుకి 2 బిస్కెట్లిచ్చి మళ్ళీ గదిలోకి వచ్చింది ఇందిర. బావురుమని ఏడ్చేయాలనిపించింది. రోజులు ఎంత చిత్రంగా మారిపోయాయి. తనతో మాట్లాడే వ్యవధే చిక్కటం లేదు తన భర్తకి. తనే సర్వస్వంలా ప్రవర్తించే వ్యక్తికి. లేచిన దగ్గర నుంచి ఉరుకులతో పరుగులతో ఆఫీసు, మరదలితో కబుర్లలో నవ్వులలో కొట్టుకుపోతూ భోజనం, మళ్ళా ఆఫీసు, సాయంత్రం షికారు, ఎప్పుడో ఇంటికి రావటం, తిండి నిద్ర. ఇక టైం ఏది? జబ్బు మనిషితో మాట్లాడేంత తీరికేది? మనస్సంతా వికలమైపోయింది ఇందిరకి. తలగడ మీదికి ఒరిగి ఇంటి కప్పుకేసి చూస్తూ పడుకుంది. జరీ పువ్వుల నీలం చీర చూస్తే తనకేవేవో మధుర స్మృతులు గుర్తొచ్చాయి. ఆయనకి కూడా ఏదైనా జ్ఞాపకం వచ్చాయా? ఈ చీర మీ అక్క కన్నా నీకే బాగుంది లలిత. నిజం అన్నాడు ప్రకాశం లలిత మొహంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ. లలిత గంభీరంగా సముద్రం కెరటాలకేసి చూస్తోంది. లలితని ఫ్రెండింటికి తీసుకెళ్లాలని బయలుదేరిన ప్రకాశం తీరా కొంతసేపు నడిచాక, ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఉంటారో లేదో, పోనీ బీచ్కి పోయి కూర్చుందాం, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు. అయితే పద అంది లలిత సంశయించకుండా. ఇద్దరూ రిక్షాలో కూర్చున్నారు. దిగేంత వరకు ప్రకాశం శరీరం నిండా విద్యుత్తు పరుగులెత్తింది. ఓరగా లలిత ముఖం చూస్తూ కూర్చున్నాడు. రిక్షా దిగి బాగా దూరం నడిచి ఏకాంతంగా కూర్చున్నారు. మాట్లాడవేం అంటూ రెట్టించాడు ప్రకాశం. లలిత అప్పుడే స్వప్నంలోంచి తేరుకున్నట్లు నెమ్మదిగా కళ్ళు విప్పి, ఏమిటి అంది. ఈ చీర నీకు చాలా బాగుంది. ఎవరికైనా బాగానే ఉంటుంది. అలా కాదు, ఎంత అందమైన బట్టలైనా కొందరికే రాణిస్తాయి. నువ్వు మీ అక్క కన్నా ఎత్తు, తెల్లటి తెలుపు, బొద్దుగా ఉంటావు. అందుకే నీకు మరీ బాగుంది. బావగారు భట్రాజులవుతున్నారే అంది లలిత నవ్వుతూ. నీలాంటి అందగత్తిని చూస్తుంటే కవిపుంగవుణ్ణి కూడా అయిపోతానన్నాడు బెదిరిస్తున్నట్లు. లలిత చిరునవ్వు నవ్వింది విలాసంగా. లలిత పైట చెంగు గాలిలో ఎగిరెగిరి పడుతోంది. ఆ కొంగు పట్టి దగ్గరికి లాక్కోవాలని గుబగుబలాడుతున్న మనసుని మందలించలేక, ఆ కొంగు అలా వదిలేసావేం అన్నాడు ప్రకాశం ఏదో మాట్లాడాలని. దానికి స్వతంత్రం ఇచ్చేశాను. అదేం స్వతంత్రం? చీరంతా విప్పేసి గాల్లోకి విసిరై కిలకిలా నవ్వింది లలిత.
పాదాల మీద ఇసుక పోసుకొని ఆడుకుంటున్న సుజా తల తిప్పి పిన్ని కేసి చూసింది. గబగబా లేచొచ్చి లలిత పైట కొంగు పట్టుకొని భుజం మీద కప్పుతూ, పిన్ని, మా అమ్మ అయితే ఇలా వేసుకుంటుంది అంది. చి పోవే వెదవ, ఇసుక చేతులతో నా జాకెట్ అంతా పాడు చేశావు, పెద్ద పేరక్కలా ముసుగెట్టుకోమంటావా అంటూ విసుక్కుంది లలిత. సుజా మళ్ళీ తన ఆటలో మునిగిపోయింది. లలిత ఎప్పటిలా మాటలు పెంచకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానాలిస్తూ సముద్ర కెరటాల కేసు చూస్తూ కూర్చుంది. నీరెండ తెల్లటి ఇసుక మీద నీటి నురుగు మీద పడి వెన్నెలలా మెరుస్తోంది. చల్లటి గాలి హాయిగా ఒంటిని తాకుతూ ఆహ్లాదం కలిగిస్తోంది. సముద్రం తన మహాగర్భంలో ఎన్నో కోట్ల సంగీత వాయిద్యాలను దాచుకున్నట్లు గంభీరంగా తరంగాల పాట పాడుతోంది. లలిత అంటూ అప్రయత్నంగా లలిత చేతిని పట్టుకున్నాడు ప్రకాశం. చురచురా చూస్తూ లలిత చెయ్యి లాక్కున్నప్పుడు కానీ తనేం చేశాడో ప్రకాశానికి తెలియలేదు. అది కాదు లలిత, చెయ్యి చూస్తాను అన్నాడు తొణక్కుండా. ఏం చూస్తావు, జోస్యం చెప్తావా? ఏదో చెప్తాగా, చెయ్యిలాతే ముట్టుకుంటే నీ బంగారం నాకేం అంటదులే అంటూ చొరవగా చెయ్యి చేతుల్లోకి తీసుకున్నాడు. తెల్లగా మృదువుగా మెత్తటి బంగారంతో చేసినట్టుందా చెయ్యి. గలగలమంటూ గాజులన్నీ ముంజేతి మీదికి వచ్చి పడ్డాయి. హస్త సాముద్రికం ఎంతో తెలిసిన వాడిలాగా అరచెయ్యి విప్పి గుచ్చి చూశాడు ప్రకాశం. తెలిసింది, చెప్పనా? చెప్పమన్నట్టు నవ్వింది లలిత. ఈ పాణిగ్రహణం చేసినవాడు ధన్యుడవుతాడు. ఎడం చేతి చూపుడు వేలు పెదవుల్లో పెట్టుకుంది సినిమాల్లోలాగా. ఈ అందమైన చేతితో అందించిన పదార్థం ఏది తిన్నా సరే అమృతాన్ని రుచి చూసినట్లు పీనుగులాంటి వాళ్లైనా ఏనుగులవుతారు. భలే ఉంది జోస్యం, కర్మగాలి ఈ చేత్తోనే లెంపకాయ తింటే దాసానుదాసులవుతాడు నవ్వింది లలిత. చాలే అంటూ చెయ్యి లాక్కోబోయింది. ప్రకాశం గట్టిగా పట్టుకున్నాడు. నేనో మాట అడుగుతాను, నిజం చెప్తావా? కొంటెగా చూశాడు. కాలేజీలో నువ్వెవరినైనా ప్రేమించావా? నువ్వు ప్రేమించకపోయినా కుర్రాళ్ళు ఊరుకోరే, ప్రేమలేఖలు వస్తూనే ఉండాలి, అవునా? లలిత సిగ్గుపడ్డ దానిలా తలదించుకుంది. నువ్వు చదువుకునే రోజుల్లో ఎన్ని ప్రేమలేఖలు రాసావేమిటి? రాసినవి కొన్ని, రాయనివి కొన్ని, రాయనివి కొన్ని. అందరూ అలాగే అనుకోరాదు. అయితే నీకు ప్రేమ పత్రాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎవడి మొరైనా చెవిన పెట్టావా? ఆ అర్జీలు కాస్త కుంపట్లో పడేశావా? తన చిరునవ్వు కోసం, తన పలకరింపు కోసం, తన స్నేహం కోసం తప్పిస్తూ ఉత్తరాలు రాసే రమేష్ని గురించి బావతో చెప్పేద్దామా అనుకుంది లలిత. తీరా వింటే ఏమంటాడో. ఒక్క రమేష్ ఏమిటి, ఎంతమంది రమేష్లైనా తన కోసం తప్పిస్తారు. లలిత మళ్ళా సముద్ర కిరటాలలోకి చూస్తూ కూర్చుంది. మనిషంత మనిషిని పక్కన కూర్చునుంటే నువ్వు ఆ నీళ్లలో ఏం వెతుక్కుంటున్నావు? ఏ రాజకుమారుడైనా ఓడ మీద వస్తానన్నాడా? స్వప్న సందేశం పంపించాడా? లలిత నవ్వింది. నిజంగానే నీకు కవిత్వం వస్తోంది. కవిత్వం కాదు, ఉన్నమాటే. నిన్నెవడు కొట్టేస్తాడో గాని లక్కీ ఫెలో, అభినందించాల్సిందే. ఏం నీకు జెలసీగా ఉందా? ఉండదు. ఎందుకేమిటి? అసలు 2 ఏళ్ళు ఆగి నిన్నే చేసుకోవాల్సింది నేను. కిలకిల నవ్వింది లలిత. అక్కయ్య వింటే బాగానే ఉంటుంది. ఏం దాని దగ్గరే అంటాను. ఎప్పుడు మూలుగుతూ పక్క వదలకుండా పడుకోవటం మాత్రం తెలుసు. నీ కాలిగోటికి కూడా తీసికట్టే విసుక్కున్నాడు ప్రకాశం. నిజంగా బావా, ఎప్పుడూ అలా ఈశ్రోమంటూ ఉండేవాళ్ళని చూస్తే నాకు చెడ్డ అసహ్యం. చకచకా పనులు చేసేసుకోవాలి. సినిమాకో, షికారుకో, పిక్నిక్కో, పార్టీకో ఏదో ఒకటి యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి. లేకపోతే లైఫ్ డల్గా ఉండదు. డల్గా ఉండటం ఏమిటి? బోర్ కొడుతుంది. ఎప్పుడు ఇల్లు, పిల్లలు, రోగాలు, తెగుళ్ళు. అసలు తెగుళ్ళు రావడానికి సైకలాజికల్ ఫీలింగే కారణమంటావా? ఉత్సాహంగా లేని వాళ్ళకే ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. వాళ్ళు బాధపడతారు, అందరినీ బాధ పెడతారు. బాగా చెప్పావు. బాధ కాకపోతే ఏం సుఖం ఉంది బ్రతుక్కి? నిస్పృహగా అన్నాడు ప్రకాశం. అలా అనకు బావా. లలిత ప్రకాశం కళ్ళలోకి సానుభూతిగా, ఓదార్పుగా, జాలిగా, ప్రేమగా, ఇంకెలాగో చూసింది. బావా, నేనే నీకు భార్యనైతే నీకు స్వర్గసుఖాలు చూపించేదాన్ని, ఆనంద సాగరంలో ముంచెత్తేదాన్ని, వెన్నెల సీమల్లో తేలించేదాన్ని. నువ్వు దురదృష్టవంతుడివి అన్న భావాలు లలిత చూపుల్లోంచి తొంగి సిగ్గుపడుతూ చూశాయి. నిట్టూర్చాడు ప్రకాశం. లలిత మృదువుగా చూస్తూ, ఏదైనా పాడనా బావా? ప్లీజ్, నువ్వు మాత్రం అంత డల్గా ఉండకు, నేను భరించలేను అంది. అబ్బే ఏం లేదులే, పాడు మొహం విప్పుకుని సముద్రం కేసి చూడసాగాడు ప్రకాశం. లలిత 2 నిమిషాల సేపు తనకు వచ్చిన పాటలన్నీ మననం చేసుకుంది. నల్లని వాడ నే గొల్లె కన్నెనోయ్, పిల్లన గ్రోవి ఊదవోయ్, నా ఉల్లము రంజిల్లగా అంటూ పాడింది. బాలసరస్వతి స్వరంలోని మృదుత్వం తప్పితే అంతా అలాగే పాడింది. సరస్వతి గొంతుల సుఖ మాధుర్యంతో పరవసత్వం కలిగించకపోయినా వినటానికి చాలా ఇంపుగా ఉంది.
బాగుంది లలిత, చాలా బాగా పాడావు, ఇంకో పాట పాడు అన్నాడు ప్రకాశం. ఇంకోటి మరోటి 4-5 పాటలు పాడింది లలిత. ప్రకాశానికి ఉత్సాహం వచ్చింది. ఎవడైనా ప్రొడ్యూసర్ విన్నాడంటే నేను తప్పకుండా సినిమాల్లోకి పట్టుకుపోతాడు. పొంగిపోయింది లలిత. బావా, నిజంగా నాకు సినిమాల్లో పాడాలని ఉంది. గాలి సినిమాల మీదకి మళ్ళింది. లలిత పాటగాళ్లను చాలామందిని విమర్శించింది, కొంతమందిని మెచ్చుకుంది. మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళిపోవచ్చు లలిత. వెళ్తే గాని మంచి చెడ్డ ఎలా తెలుస్తాయి? అంత పని మాత్రం చెయ్యకు. ఏమవుతుందో నమ్మలేం. అయినా నీకు వయసు మాత్రమేది, ముందు చదువు కానీ. పిన్ని, ఇంటికి పోదామే, హఠాత్తుగా లేచింది సుజ. బావ మరదళ్ళిద్దరూ బాహ్య ప్రపంచంలో కళ్ళు విప్పి చూశారు. బాగా చీకటి పడింది. లలిత సుజా చేయి పట్టి కూర్చోబెట్టింది. అప్పుడే ఇంటికెళ్ళి ఏం చెయ్యాలి? కూర్చో, వెళ్దాంలే అంటూ. నాకు నిద్ర వస్తోంది, నా ఒళ్ళో పడుకో, ఇంటికెందుకు? ఆకలేస్తోంది పిన్ని. అబ్బబ్బా, ఏం సాధిస్తున్నావే, రేపు నిన్ను తీసుకొస్తానేమి చూడు. పోనీ లలిత, పద వెళ్దాం, చీకటి పడిపోయిందిగా అంటూ లేచాడు ప్రకాశం. లలితకి లేవక తప్పలేదు. ఇందిర తలుపులు వేసి గదిలోకి వెళ్ళిపోయింది. సుజ అన్నం తినేసి తల్లి పక్కలో చేరింది. అమ్మా, నిన్ను నాన్న తిట్టాడే, పిన్ని కూడా తిట్టింది అంది ఏదో చెప్పాలన్న తాపత్రయంతో. తిట్టటం ఏమిటి అంది ఇందిర అర్థం కాక. నీకు జ్వరం ఎప్పుడూ పడుకుంటావని. చాలు, ఇందిరకి అర్థమైంది కొంతవరకైనా. ఇంకా నాన్నేమో సరేలే పడుకో, కూతుర్ని కసిరింది. కళ్ళు మూసుకొని పడుకుంది సుజ. కాసేపటికి మరేమో పిన్ని ఎంచక్క బోలెడు పాటలు పాడిందే అనేసింది ఉండబట్టలేక. అసలు మీరెక్కడికి వెళ్ళారు అడగొద్దనుకుంటూనే అడిగింది ఇందిర. బీచ్కమ్మా, ఇసుకలో ఆడుకున్నాను. ఇందిర సుజా తల తడిమింది. పాపిడి నిండా ఇసుకే, గౌను జేబు నిండా ఇసుకే. సరేలే పడుకో అంది జోకొడుతూ. వంటింట్లోంచి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కాసేపటి ప్రకాశం పడుకోవటానికి వచ్చాడు. ఇందిర, బాబే మేడ్చాడా? లేదు. నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉందంటావు, లేచి తిరగవేం? కాస్త హుషారుగా అటు ఇటు తిరుగుతుండాలి, జ్వరం లేదుగా. ఇందిర నిశ్శబ్దంగా నిట్టూర్చింది. ప్రకాశం పడుకున్నాడు. ఎంత ప్రయత్నించినా, ఎంత సరిపెట్టుకున్నా ఇందిరకి తెల్లవార్లు నిద్ర పట్టలేదు. ఇందిర హృదయం ఏడుస్తోంది, సహించలేక సతమతమవుతోంది. మనుషులు ఇంత అమానుషంగా మారడం సంభవమేనా? తన భర్త తనని ఇలా నిర్లక్ష్యం చేసే రోజు వస్తుందని, జీవితం ఇంత చేదు నిజాన్ని మింగిస్తుందని, ఒకనాడు ప్రేమానురాగాలతో ఉప్పొంగిన హృదయం ఇంత ఎడారిలా ఎండిపోతుందని. భగవంతుడా, ఇంకా ఏం నగ్న సత్యాలు చెప్పబోతున్నావు? నీ నిజాలలో నలిగి నాశనమయ్యే ప్రేమ కోసం అలమటించే హృదయాల్ని నువ్వెందుకు సృష్టిస్తావు? ఇందిర దాదాపు జాగారం చేసిందా రాత్రంతా. కళ్ళు ఉబ్బి ఎర్రగా జేవురించాయి. లేచిన దగ్గర నుంచి బొత్తిగా గది కదలబుద్ధి కాలేదు. ఎలాగో స్నానం చేసి తలదువ్వుకుని మళ్ళా గదిలోకి వచ్చి కూర్చుంది. ప్రకాశం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లలిత వంట చేస్తోంది. లలితని పంపించేస్తే పిచ్చి ఊహ. లలితని పంపించేసి ప్రకాశాన్ని దక్కించుకోవాలా? అదేనా తను కోరుకుంటోంది? లలిత వీక్లీ కోసం ఎదురు చూస్తూ తనతో తర్కించిన 4 మాటల్లోనూ లలిత హృదయం తేట తెల్లమైంది. గతమంతా తలుచుకునే ఇందిర భ్రాంతిపడిపోయింది. ఎంతోసేపు లలిత మనసు ఇంత స్పష్టంగా తెలిసి కూడా ఇంకా తను నిర్లిప్తంగా ఊరుకోవచ్చునా? ఇదంతా తన కోసం కాదు, లలిత కోసం, లలిత శ్రేయస్సు కోసం. లేకపోతే తనే లలితకి చాలా అన్యాయం చేసిన వ్యక్తి అవుతుంది. ఇంకా పరిస్థితి విషమించనివ్వటం మూర్ఖత్వం. అయితే ఇవాళ వీక్లీ రానే లేదన్నమాట. అనుకున్నదంతా చేశాడు దొంగ వెధవ అంటూ లలిత పేపర్ ఒకటి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇందిర లేచి వంటింట్లోకి వెళ్ళింది. చేతికి అందినది సర్దుతూ కాసేపు తిరిగింది. లలిత, అన్నం తిందాం వస్తావా అంటూ గట్టిగా పిలిచింది. లలిత పేపర్ పట్టుకుని వంటింట్లోకి వచ్చింది. రోజు నేను బావకు పెట్టి తింటున్నాగా అంది. ఇవాళ నేను పెడతానులే, తినేసేయి. నేను తినేస్తా, వడ్డించనా అంటూ పళ్ళాలు తీసింది ఇందిర. లలిత ఇబ్బందిగా మొహం పెట్టింది. అప్పుడే ఏమన్నాం? అప్పుడే ఏమిటి? 11 దాటింది. అసలు నీకు 9 అవ్వకుండానే తిండి తిని కాలేజీకి పోవటం అలవాటేగా. అవుననుకో, ఇక్కడికి వచ్చాక మరీ చోద్యం. హై స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఉన్న అలవాటు ఇక్కడికి వచ్చాక నెల్లాళ్ల భాగ్యానికే మారిపోయిందా? సరేలే, నేను వడ్డించుకుంటా. అయితే నాకు పెట్టేయి, తినేస్తా అంటూ పేపర్ పడేసి వచ్చి కూర్చుంది. పెద్దగా సంభాషణ ఏమీ జరగలేదు. అబ్బా, ఆకలి వేయటం లేదు. పెట్టిన అన్నం అంతా తీసేసి పిడికెడ అన్నం ఉంచుకుంది. ఇందిర కూడా రోజులా తినలేకపోయింది. ఆఫీస్ నుంచి ప్రకాశం వచ్చాడు. అన్నం వడ్డిస్తూ ఇందిర కనిపించింది. ఏం లలిత, ఏమైంది? చదువుకుంటోంది, కూర్చోండి. పిలిస్తే వస్తుందిగా, నీకెందుకు శ్రమ? మీకు అన్నం వడ్డించడానికి నాకు శ్రమ ఏమిటి? అది కాదు, నీకోసమే. మళ్ళా ఒంటికి ఏమైనా? నా ఒంటి సంగతి నాకు తెలీదు. తేలిగ్గా ఉంది కాబట్టే లేచి తిరుగుతున్నాను. కిక్కురుమనకుండా కూర్చున్నాడు. అబ్బో, ఇంత అన్నం పెట్టేశావేమిటి?
మీ తిండి విషయం నాకు తెలియనట్టు మాట్లాడతారేం? వినిపించుకోకుండా అన్నం తినేశాడు ప్రభాకరం. అసలేమైనా కడుపు నిండాలా? నిండకేం అంటూ లేచాడు. వండుకున్నదంతా గిన్నెలోనే ఉంది. అందరి కడుపులు నిండిపోయాయి. మరి ఇందిర పళ్ళెం తీసి గిన్నెలన్నీ సర్దుతోంది. ప్రకాశం లలిత దగ్గరికి వెళ్ళాడు. కోపం వచ్చిందా అమ్మాయి గారికి? బోర్లా పడుకున్న లలిత తలెత్తి చూసింది. ఎందుకు? ఏమో, అన్నం పెట్టకుండా తప్పించుకున్నావుగా. చాలే, మా అక్కయ్య వడ్డిస్తానంటే ఊరుకున్నాను. ఇందిర వంటింటి తలుపులు వేసొచ్చింది. ప్రకాశం తలదువ్వుకుంటూ ఇందిరిని ఉద్దేశించి అన్నాడు. అయితే నీకు ఆరోగ్యంగానే ఉందన్నమాట. థ్యాంక్ గాడ్. ఇందిర మాట్లాడలేదు. ప్రకాశం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పొయ్యి ఇందిరే అంటించి కాఫీలు పెట్టింది. లలితకి చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కయ్య ఏమిటో కొత్తగా ఉంది. అదేమిటక్కయ్య? పోనీ అన్నం నేను వండేస్తాలే, నీకు మళ్ళా జ్వరం తిరగబెడుతుందేమో. పర్వాలేదు, జ్వరం వస్తే వంట చేయలేం కానీ వంట చేస్తే జ్వరం రాదు. లలితకేం తోచలేదు. ఏదో పుస్తకం పుచ్చుకుంది కానీ చదవు బుద్ధి కాలేదు. మాటిమాటికి వీధి గుమ్మం కేసి చూస్తూ కూర్చుంది. ప్రకాశం రానే వచ్చాడు రోజులా. లలిత రెడీయేనా అన్నాడు. అంతలో లలిత వాలకం చూసి, అరే ఇంకా ఇలాగే ఉన్నావేం? ఇవాళ ఎటు వెళ్ళొద్దా అన్నాడు నీళ్లు కారిపోతూ. ఎటు వెళ్దాం అంది లలిత కొంచెం నెమ్మదిగా. కాసేపు ఎటైనా తిరిగొద్దాం. లలిత మొహం కడుక్కుని జడ వేసుకుంది. పెద్ద ఆడంబరాలేమీ చెయ్యలేదు. జోళ్లు తొడుక్కుని రెడీగా నించుంది. ఇందిరా, ఒంట్లో బాగానే ఉందని ఆర్భాటలేమీ చెయ్యకు, అన్నం బార్చేసి కూర్చో అంటూ హెచ్చరించి వంటిల్లు దాటాడు ప్రకాశం. ఇందిర అయోమయంగా కూర్చుండిపోయింది. పొద్దుటి నుంచి తను లేచి తిరుగుతూనే ఉంది. ఒంట్లో బాగానే ఉందని కూడా చెప్పింది. తను వస్తుందేమోనని వాళ్ళకెందుకు తోచలేదు? తనని మాట మాత్రమైనా అడగకుండా వాళ్ళిద్దరూ అలా వెళ్ళగలిగారంటే అసలు తన గురించి వాళ్ళేమనుకుంటున్నట్టు? ఇప్పుడు మీ అక్క ఏం చేస్తూ ఉంటుందో తెలుసా అన్నాడు ప్రకాశం దారిలో. ఏం చేస్తూ ఉంటుంది? పొడుగాటి చీపురు పట్టుకుని గోచి పోసి కొంగు బొడ్లో దోపి ఇంట్లో బూజులు దులుపుతూ ఉంటుంది నవ్వాడు ప్రకాశం. లలితకి నవ్వాలన్నంత ఉత్సాహంగా లేదు. కొంచెం తొందరగానే తిరిగొచ్చారు ఇంటికి. ఇందిర వీధి వాకిట్లో మడత కుర్చీ వేసుకొని కూర్చుంది. అదేమిటి మంచులో కూర్చున్నావు అన్నాడు ప్రకాశం. మంచేం లేదు, బాగానే ఉంది అంది ఇందిర క్లుప్తంగా. అయినా మంచిది కాదు, లోపలికి వెళ్ళి పడుకో. ఇందిర లేవలేదు. ప్రకాశం లోపలికి వెళ్ళిపోయాడు. వంటింట్లోకి వెళ్ళిన లలిత బయటికొస్తూ, అక్కయ్య నువ్వు ఇంకా అన్నం తినలేదా? అన్నం అంతా అలాగే ఉన్నట్టుంది అంది. లేదు, మీరిద్దరూ తినేయండి. ఏం నువ్వు రారాదు? నేను ఇవాళ తిననులే, ఏమిటోలా ఉంది. లలిత వెళ్ళిపోయింది. పావు గంటలో ఇద్దరూ అన్నాలు తిని బయటకొచ్చారు. చూసావా, వద్దు మొర్రో అంటే వినకుండా లేచి తిరిగావు. ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఏం పోయింది అన్నాడు మందలిస్తున్నట్లు ప్రకాశం. ఇప్పటికే నా సర్వస్వం పోయింది అందామనుకుంది ఇందిర. లేచి లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాశం లలిత చెరో కుర్చీలో కూర్చున్నారు కబుర్లు చెప్తూ. కారాకిళ్ళి నమిలిన ప్రకాశం, లలిత కొంచెం మంచినీళ్ళు తెస్తావా అన్నాడు. లలిత వంటింట్లోకి వెళ్ళి అక్కగారిని చూసి ఆశ్చర్యపోయింది. ఇందిర అన్నం తింటోంది. గ్లాస్తో నీళ్లు తీసుకుని బయటకు వచ్చేసింది. మా అక్కయ్య అన్నం తింటోంది. అన్నం తింటోందా? మా ఒంట్లో బాగాలేదని చెప్పిందన్నావుగా. మరి నాతో అలాగే అంది. ఉండు, నేను చూస్తాను. ప్రకాశం వంటింట్లోకి వెళ్ళాడు. ఇందిర పళ్ళెం కడిగి బల్ల మీద పెడుతోంది. ఇందాక ఒంట్లో బాగాలేదన్నావటగా? అవును అన్నాను. మరిప్పుడు తిన్నావెందుకు? ఇప్పుడు బాగానే ఉంది. ఇందిర, ఎందుకు అర్థం పర్థం లేని మాటలు? ఇప్పటికైనా అర్థాల కోసం వెతుక్కుంటే సంతోషమే. మీ ఇద్దరికీ అడ్డం రావటం ఇష్టం లేక ఇందాక ఒంట్లో బాగాలేదన్నాను. మీరు సంతోషంగా కబుర్లాడుకుంటూ అన్నాలు తింటారు రోజు. నేనెందుకు మీ మధ్య? ప్రకాశం ఆశ్చర్యంగా చూశాడు. ఇందిరికి చాలా కోపం వచ్చిందని మాత్రం అర్థమైంది. ప్రకాశానికి కోపం వచ్చింది. అసలు నువ్వనేదేమిటి అన్నాడు సూటిగా చూస్తూ. మిమ్మల్ని నేనేమీ అనలేదే. మీతో కలిసి అన్నం ఎందుకు తినలేదని అడిగితే నా ఉద్దేశం చెప్పాను. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉండి తీరాలి. అదే నేను ఇవాల్టి నుంచి ఆచరణలో పెట్టదలుచుకున్నాను. ప్రకాశం తెల్లబోయాడు. పరిష్కారమా? అసలు ఏం సమస్య వచ్చింది ఇప్పుడు? ఈ ఇంట్లో నాకు అయిష్టంగా ఎన్నో జరుగుతున్నాయి, జరగరానివి జరుగుతున్నాయి. అది సమస్య కాదా నాకు? నీకు అయిష్టంగానా? జరగరానివా? ఎందుకలా చిరాకు పడతావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? ఏం జరుగుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇలా చిరాకు పడిపోతూ నా మాటలన్నీ వినమని మిమ్మల్ని నేను నిర్బంధించటం లేదే. అన్నదేదో అనేసి నిర్బంధించటం లేదంటే సరిపోతుందా? నీ ఏడుపు నాకు తెలుసు. నేను లలితతో సరదాగా మాట్లాడతాననేగా ఈ గోలంతా. నన్నే అర్థం చేసుకోలేకపోయావంటే నిన్నేమనుకోవాలి? నా చెల్లెలెంతో లలిత అంతే. ఇందిర శరీరమంతా అసహ్యంతో జలధరించింది. ఎంత ఘోరం! చూడండి, నన్ను వంచండి, పర్వాలేదు. మిమ్మల్ని మీరు వంచుకోవద్దు. ఆత్మవంచన మహానీచం. చెల్లెలతో ప్రవర్తించినట్టే లలితతో తిరుగుతున్నానంటే చాలా దారుణం. పైట కొంగులు పట్టి లాగటం, బుగ్గలు గిల్లటం,
కాగితముండలు విసరటం, అవన్నీ మీరు సోదరభావంతోనే చేస్తున్నానంటే నమ్మటానికి నాకింకా పిచ్చెక్కలేదు. ప్రకాశం ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ఇందిర ఎత్తి చెప్పిన చేష్టలు ఎన్నోసార్లు ఇందిర చూసినప్పుడు చూడనప్పుడు కూడా చేశాడు తను. అయితే మాత్రం మరదలు కదా, ఏదో సరదాకి హాస్యానికి. ఇందిరకు పట్టరాని కోపం వచ్చింది. కాసేపు చెల్లెలు, కాసేపు మరదలునా? కలిసి కాపురం చేసే భార్యతో కూడా లేని హాస్యాలు సరదాలు మరదలతోనా? నన్నే పరాయి స్త్రీలాగా చేసి అంటకుండా ముట్టకుండా ఒక్క నిమిషం కూడా దగ్గర నిలబడకుండా మరదలితో చలోక్తులు, కబుర్లు, నవ్వులు, షికార్లు, సినిమాలు, ఇదంతా సరదాకేనా? ఉత్తి సరదాకేనా? ప్రకాశం ఆవేశంగా కళ్ళెర్ర చేశాడు. 24 గంటలు ముక్కుతూ మూలుగుతూ మంచం పట్టుకుని పాకులాడుతూ గది వదలకుండా కూర్చుంటావు. ఆఫీస్లో చచ్చి వచ్చి కాసేపు అలా శాంతిగా సుఖంగా ఏ సినిమాకో షికారుకు వెళ్ళటం కూడా తప్పే అయిందా? అంత నమ్మలేని దానివి మొదట ఎందుకు చెప్పలేకపోయావు? హఠాత్తుగా మాటలాపేసి గదిలోకి పోయి పడుకుందామనిపించింది ఇందిరకి. హృదయం చచ్చిన మనుషులతో ఈ తర్క వితర్కాలు ఎందుకు? గుండెల్లో ఆవేశమంతా తగ్గించుకుని విరక్తిగా అంది. నా వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని నేను శంకించేంత నీచానికి ఒడిగట్టలేకపోయాను. అలాని ఎదుట కనిపిస్తున్న నిజాల్ని చూడకుండా కళ్ళు మూసుకోవటం కూడా నాకు చేత కాలేదు. 24 గంటలు మూలుగుతూ పడుకుంటానా? ఒక్క నెల రోజులు అనారోగ్యంతో ఉన్నానని మీకు సుఖశాంతులు దూరమయ్యాయా? వాటిని వెతుక్కోవాలనే బయటికి పరిగెత్తుతున్నారా? ఇందిర కంఠం భారమైపోయింది. దుఃఖం దిగమింగుతూ అంది. ఎందుకింత అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఈ నెల్లాళ్ల రోగం సంగతే గాని ఈ 6 ఏళ్ల కాపురంలో ఏ రోజు మీకు గుర్తు రాలేదా? ఇందిరతో గడిపిన ఒక్క నిమిషం కూడా జ్ఞాపకం లేదా? మన సంసారంలో ఏ నమ్మకాలు మిమ్మల్ని బంధించటం లేదా? ప్రకాశం మండిపడుతూ అన్నాడు. ఎందుకు అవన్నీ చదువుతావు? అసలు ఇప్పుడు నేనేం కాని పని చేశానని ఇంత నిలదీసి ప్రశ్నలు వేస్తున్నావు? మీరేం చేసినా నేను ప్రశ్నలు వెయ్యకూడదు. హృదయాలు చంపుకుని సాహసించి చేస్తే ఏదీ కాని పని అవ్వదు. మీరు ఆఫీస్లో కష్టపడి ఇంటికి రావటం ఇవాళ నాకు కొత్త కాదు. నా దగ్గర కూర్చొని మీ మంచి చెడ్డలు ముచ్చటించేవారు. మాటల్లో మునిగి బయట చికాకులన్నీ మర్చిపోయేవారు. గడిచిపోయిన ప్రతి క్షణాన్ని నేను గుండెల్లో గుప్తంగా దాచుకున్నాను. అందుకే నాకింత బాధ. ఈ నెల్లాళ్లలోనూ ఒక్క పూటైనా, ఒక్క పావుగంట, కనీసం 10 నిమిషాలైనా నా దగ్గర కూర్చొని కష్టసుఖాలు అడిగారా? మనసు విప్పి మాట్లాడారా? ఏది మీకు తీరికేది? రోగిష్టిదానితో పాటు ఈ మారుమూల గదిలో కూర్చునేంత ఓపికేది? పోనీ మీతో పాటు ఒక్కరోజైనా ఎటైనా బయటికి తీసుకెళ్దామన్న ఆలోచన వచ్చిందా? ఏం నేను మీతో నవ్వుతూ మాట్లాడలేదా? హాయిగా చల్లగాలిలో తిరగలేనా? రిక్షాలలో వెళ్ళి సినిమాలు చూడలేనా? కాళ్ళు లేని కుంటిదాన్నయ్యానా? పుట్టెడు జ్వరం వచ్చి నీరసంతో బాధపడుతున్నానని నన్ను మీరేం కనికరించారా? నా కష్టసుఖాలు పంచుకోవాలని మీరేం ప్రయత్నం చేశారు? ఈ నెల్లాల నుంచి ప్రతి క్షణం నేనెంత కుమిలిపోయానో, మీ సానుభూతి కోసం ఎంత తప్పించానో మీకు తెలుసా? అసలు ఈ ఇంట్లో ఇందిర అంటూ ఒక దౌర్భాగ్యురాలు ఉందన్న సంగతే విస్మరించి నేనేం కాని పని చేశానని సమర్థించుకుంటున్నారా? ప్రకాశం నోరు విప్పి మాట్లాడలేక, ఊరుకోలేక విసురుగా తల విదిలించాడు. అవును, తెలివి తక్కువే. ఒక్కసారైనా ఇందిర కూడా వస్తుందేమో అని అడగలేదు. రమ్మని పిలిచి తీసుకెళ్ళలేదు. అలా గంటల తరబడి ఇంట్లో ఒక్కతే ఎలా ఉండగలదని కూడా ఆలోచించలేదు. కానీ నిజంగా ఇందిరంటే తనకేం ద్వేషం కాదే, అయిష్టం కూడా కాదు. ఇదంతా నా బాధ కొద్దీ నేను అడిగాను. పోనివ్వండి. ఏడ్చి మొత్తుకొని అనురాగాలు సంపాదించలేం. ఈ 6 ఏళ్ళు అబద్ధపు ఆనందంతో గడిపాం. మిమ్మల్ని నేనేమీ సుఖపెట్టలేకపోయాను. మీ మనసులో మధురమైన జ్ఞాపకాలు మిగల్చలేకపోయాను. సుఖశాంతుల కోసం మీరు మరో చోట వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక ఏ పునాదుల బలం మీద మన సంసారం నిలుస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఇది కూలి తీరాల్సిందే. దాంపత్య జీవితం జ్యోతిలా వెలగాలంటే దంపతుల హృదయాలలో అనురాగ రసం పూటలా ఊరుతూ ఉండాలి. అది ఎండిపోయిన తర్వాత ఈ కళేబరాలతో కాపురాలు చెయ్యలేం. హృదయం గాఢంగా వాంఛించే వాళ్లతోనే జీవితం ముడిపెట్టుకోవడం అయిష్టంగా కాపురాలు చేయటం కన్నా నీచం కాదు. లలితని పెళ్లి చేసుకునే ఏర్పాట్లేవో తొందరగా చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఇందిరా, నీకు పిచ్చెక్కిందా? వెర్రివాడిలా అరిచాడు ప్రకాశం. ఇందిర సూటిగా చూసింది. నాకు పిచ్చెక్కిందని మీరంటే సరిపోతుందా? లేకపోతే నేను లలితని పెళ్లి చేసుకోనా? నువ్వు చచ్చిపోయావనా? ఇందిర నీరసంగా నవ్వింది. మనుషులు చచ్చిపోయినా వివాహ బంధం చెక్కు చెదరదు. మనసులు చచ్చిపోతే మాత్రం అది ఒక్క క్షణం కూడా నిలవదు. నేను చచ్చిపోయాననో మీ మనసే చచ్చిపోయిందో అర్థం చేసుకోండి. ఇందిరా, ఎందుకు అవన్నీ తవ్విపోస్తావు? లలితతో కొంచెం మితిమీరి ప్రవర్తించానేమో కాదనను. కానీ ఇంతవరకు లలితని మాట్లాడలేకపోయాడు ప్రకాశం. ఇందిరికి ఇలా సంజాయిషి చెప్పుకునే పరిస్థితి తెచ్చిపెట్టుకోవడం ఎంత మూర్ఖత్వం!
ఇందిరని ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు. ఇందిరతో కాపురం చేస్తూ తన ఇష్టాన్ని ద్విగుణీకృతం చేసుకున్నాడు. ఇందిర తననెంత ప్రేమించిందో, ఎంత సుఖపెట్టిందో, ఒక్క నెల్లాళ్ల భాగ్యానికి మర్చిపోయేంత నీచుడయ్యాడేం తను. ఇందిరా, నా మాట నమ్ము. నీ గురించి నేనెప్పుడూ అన్యాయంగా ఆలోచించలేదు. ఏదో తెలివి తక్కువగా చేశానని ఇంత బాధపడటం నీకు ధర్మంగా ఉందా? ఇందిర అసంతృప్తిగా అంది. నేను మాటల కన్నా చేతలకే విలువ ఇస్తాను. పోయిన విశ్వాసాన్ని బలవంతంగా బంధించుకోవటం నాకు చేత కాదు. మిమ్మల్ని శాసించే హక్కు నాకు లేదు. మీరేం చేసినా నాకిష్టమేనని కాగితం మీద రాసిస్తాను అంతే. ఇక నేనేం చెప్పలేను. నా తల తిరుగుతోంది, నించోలేను. కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కుక్కుంటూ బరువుగా అడుగులు వేస్తూ తడబడుతూ గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. మధ్య గదిలో బ్రాన్పడి నించుని ఉన్న లలితని చూడకుండా అంగలు వేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రకాశం. బాగా చీకటితో లేచిపోయింది లలిత. తన గుడ్డలన్నీ ఉండచుట్టి పెట్లో కుక్కేసుకుంది. మొహం కడుక్కుని తలదువ్వుకుంది. వంటింటికేసి తొంగి చూడకుండా వసరాలో కూర్చుంది. ఇందిర కాఫీ గ్లాస్ తీసుకొచ్చింది. లలిత ఎటో చూస్తున్నట్లు మొహం తిప్పుకొని, ఇవాళ నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను అంది క్లుప్తంగా. ఇందిర ఆశ్చర్యపడింది. అదేమిటి, నువ్వు వెళ్ళటమేమిటి? నేనే వెళ్ళిపోదామనుకుంటున్నాను. పిచ్చిదానిలా చూసింది లలిత. నిజమే లలిత, గాఢంగా ప్రేమించుకుంటున్న వాళ్ళని విడదీయడానికి నేనేం రాక్షసినా? నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో అదంతా నాకెందుకు గాని, మీరిద్దరూ సుఖంగా ఉండాలని మాత్రం కోరుతాను. బావ వెసక్టమీ చేయించుకున్నారు, నీకు తెలుసు. చూలింత బాలెంతో అయ్యే చికాకులేవి నీకుండవు. అందం చెడదు, యవ్వనం పోదు, రోగం రొస్టు రాదు. అంతకన్నా ఏం కావాలి? మీరిద్దరూ ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి యుగాలు క్షణాల్లో గడిపేయగలరు. ఈ మాట రాత్రే మీ బావకు చెప్పేశాను. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీదే. నేనే మధ్యాహ్నం బంటికి వెళ్ళిపోతాను. లలిత చెంపల మీద నుంచి కన్నీటి బొట్లుగా జారిపడుతున్నాయి. తలదించుకొని కూర్చుంది. ఇందిర దగ్గరికి వెళ్ళింది. ఇలా చూడు లలిత, ఎందుకు ఏడుస్తావు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మనసులు విప్పి మాట్లాడుకోకపోతే ఎలా? ప్రేమలు విచారాలు గుండెల్లో పట్టుకొని కుళ్ళిపోవటం ఎందుకు? నేనేం కుళ్ళిపోవటం లేదు, విసురుగా అంది లలిత. లేదంటే నేను నమ్ముతానా? నీ ప్రవర్తన నాకు తెలియటం లేదా? నిన్న కథ విషయంలో వాదించినప్పుడు నీ అభిప్రాయం కూడా నాకు తెలిసిపోయింది. అంతవరకు నా మొగుడు చేస్తున్న పిచ్చి పనులకే నేను బాధపడ్డాను కానీ నిన్ను శంకించలేదు. కానీ నువ్వే అన్నావుగా, సావిత్రి చచ్చిపోయి నళిని వేణుగోపాల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. అది కథ కదా అని అలా అన్నాను, అంతేగాని. విస్మయంగా చూసింది ఇందిర. కథలు జీవితాల్లోంచి తయారవుతాయి అనేంత నిజం కూడా నీకు తెలీదా లలిత? మరెందుకు కథల కోసం ఎగబడతావు? నాకే కథలు రాయటం చాతనైతే మన మధ్య జరిగిందంతా ఒక కథగా రాయలేనా? అసలు జీవితంలో ఉన్న నమ్మలేని నిజాల్ని, ఘోరమైన నిజాల్ని ఎన్ని కోట్ల కథలు రాస్తే తిరుగుతాయంటావు? సరేలే, కథల విషయం వదిలేద్దాం. నీ సంగతి చెప్పు. నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. నేను అమ్మకంతా అర్థమయ్యేలా చెప్తాను. ఆ భయం నీకేం లేదు. లలిత కంగారుగా లేచి నించుంది. గబగబా చెంపలు తుడుచుకుని, అక్కయ్య, నువ్వు పెద్దదానివేగా, నన్ను మరీ చిన్నపిల్లని చేసి అపహాస్యం చెయ్యకు. బావ కదా అని చనువుగా తిరిగాను, అందుకని. లలితకి చాలా దుఃఖం వచ్చేసింది. ఇందిరకేసి రోషంగా చూస్తూ మళ్ళా అంది, నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఇన్నేళ్లు కాపురం చేసి 2 పిల్లల్ని కని ఇవాళ మళ్ళా నన్ను చేసుకుంటానంటే నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు? ఎందుకు ఒప్పుకోవు? మరి ఆయన్ని అన్ని విధాలుగా ఎందుకు కవ్వించావు? ఆకర్షణ అనేది ఎప్పుడు ఎవరి మీద కలిగినా సమర్థనీయమే అన్నావు కదూ. అసలు మీ బావ నన్ను ప్రేమించకుండా ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నాను అనే భ్రమతోనే కాపురం చేశారేమో. ఇప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్లుగా గుర్తించుకున్నారు. కాదని ఎలా అనగలవు? అంతేకాదు, రేపు ఆయన నిన్ను వదిలేసి మరో సుందరిని ప్రేమించానంటే నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. బహుశా నువ్వు అగత్యం రానివ్వవులే. లలిత మాట్లాడలేకపోయింది. మొహం ముడుచుకొని నించుంది. లలిత, నీ మీద నాకేం కోపం లేదు. నా మాట నమ్ము. నీ తెలివి తక్కువని చూస్తే మాత్రం విచారంగా ఉంది. నేను నీకన్నా పెద్దదాన్ని, కొంచెం లోకజ్ఞానం తెలిసిన దాన్ని. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఒక్క మాట చెప్తాను, విను. ఇవాళ కాలేజీలో చదువుతూ తుళ్ళుతూ గెంతుతూ తిరగటం మాత్రమే జీవితం కాదు. ఇంకా ముందు ముందు జీవితంలో ఎన్నో దశలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు చూడాలి. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చెదరకుండా మనం ముసలివాళ్లమై మట్టిలో కలిసిపోతాం. ఇవాళ అందంగా ఆరోగ్యంగా ఉచ్చస్థితిలో ఉన్నానని కురూపుల్ని, రోగిష్ఠుల్ని, దీనుల్ని, అనాథల్ని ఎవ్వరిని అసహించుకోకు. ఎవరి జీవితాల్లోనైనా లోపాలుంటే వాళ్ళని సానుభూతితో అర్థం చేసుకో. నీకు చేతనైన ఉపకారం చెయ్యి. వాళ్ల లోపాలు వేలెత్తి చూపించి అపహాస్యం చెయ్యకు. వాళ్లకు జీవితం మీద విరక్తి కలిగించకు. మనిషి పుట్టిన ప్రతి వ్యక్తికి ఏ ప్రత్యేకతలు లేకపోయినా స్పందించే హృదయం ఉంటుంది. ఎంత చిన్న దెబ్బ తగిలినా అది జీవిత పర్యంతం రోధిస్తుంది. ఎవ్వరిని బాధించకుండా, ఎవ్వరిని ద్వేషించకుండా బ్రతకటమే నిజమైన మానవత్వం.
లలిత, నీకు నచ్చినా నచ్చకపోయినా జీవిత గ్రంథాన్ని ఎప్పుడైనా తిరగేసుకుంటే స్పష్టంగా కంటికి కనిపించేలా ఏదో ఒక పుటలో ఈ ఘట్టాన్నంతా ప్రత్యేకంగా చిత్రించుకో. అక్కయ్య ఇంటికి వెళ్తే ఇలా అయిందని మాత్రం బాధపడకు. జీవితం అనుభవాల పుట్ట. లలిత మాట్లాడలేదు. ఇందిర మాట్లాడించలేదు. ఇవాళ వీక్లీ వచ్చిందమ్మా. కిటికీలోంచి పిలిచాడు పేపర్ కుర్రాడు. అక్కడ పడేయ్ అంది ఇందిర వంటింట్లోకి పోతూ. లలిత విని ఊరుకుంది, కదల్లేదు. సమాప్తం. కథా జీవితం కథానిక సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.